మనలో చాలా మందికి స్టార్ట్అప్ పెట్టాలనే ఐడియా ఉంటది, కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక మధ్యలోనే డ్రాప్ అయిపోతాం. మన ఈ ఎక్స్ప్లోరింగ్ సిరీస్ డే 2 లో ఒక ఏజెన్సీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నాకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఆ ఐడియా కూడా ఎలా ఉండాలంటే మన స్కిల్స్ ని బేస్ చేసుకుంటూ ఉండాలి. సో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. నేను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఏజెన్సీని బిల్డ్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. లెట్స్ బిల్డ్ ద ఏజెన్సీ. ఫస్ట్ నా ఐడియా ఏంటో చెప్తా. మనం ఇక్కడ 4 సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వన్ ఏ ఆటోమేషన్స్. ఇందులో మనం బిజినెసెస్ కావాల్సిన ఆటోమేషన్స్ ని బిల్డ్ చేస్తాం. సెకండ్ వన్ వెబ్ డిజైన్. మనం క్లయింట్స్ కావాల్సిన వెబ్సైట్స్ ని బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ వన్ కాంటెంట్ క్రియేషన్. ఇది మార్కెటింగ్ పర్పస్ ఎలాంటి బిజినెసెస్ కైనా మనం కాంటెంట్ క్రియేట్ చేస్తాం. ఫైనల్ వన్ ఇంటర్న్షిప్. స్టూడెంట్స్ లో ఎవరైతే స్కిల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తాం. ముందే చెప్తున్నా, మనం ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టము. ఫస్ట్ మనం చేయాల్సింది ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేయాలి. ఫస్ట్ మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ బేసిక్ కోడింగ్ అయితే నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చాట్ జీపీటీ ని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ ని అయితే బిల్డ్ చేస్తాం. మంచి ప్రాంప్ట్ ఇస్తూ మన వెబ్సైట్ కి కావాల్సిన కోడింగ్ మొత్తం చాట్ జీపీటీ నుంచి తీసుకుంటాం. మనకి బేసిక్ కోడింగ్ వచ్చు కాబట్టి VS కోడ్ లో మన వెబ్సైట్ ని బిల్డ్ చేద్దాం. లెట్స్ గో. నాకు ఈ వెబ్సైట్ డిజైన్ చేయడానికి 5 to 6 hours అయితే టైం పట్టింది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఫైనల్లీ మన వెబ్సైట్ అయితే రెడీ అయింది. చూసుకోవచ్చు, ఇది మన ల్యాండింగ్ పేజ్. ఇప్పుడు సర్వీసెస్ అయితే చూద్దాం. మీకు చెప్పినట్లే ఏ ఆటోమేషన్స్ ని, వెబ్ డిజైన్, కాంటెంట్ క్రియేషన్, ఇంటర్న్షిప్స్ అయితే ప్రొవైడ్ చేశా. ప్రతి సర్వీస్ కి ఒక కొత్త పేజ్ యాడ్ చేసి అందులో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చూపించా. ఎవరికైతే మన సర్వీసెస్ కావాలో వాళ్ళు వాట్సాప్ త్రూ మనకి కాంటాక్ట్ అయ్యేటట్లు కూడా ఆప్షన్స్ అనేవి పెట్టాను. మొబైల్ ఇంటర్ఫేస్ కూడా మంచిగా డిజైన్ చేశా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, మనం ఫైనల్లీ వెబ్సైట్ ని అయితే డిజైన్ చేసాం. నెక్స్ట్ ఏంటి, మన వెబ్సైట్ కి ఏవైనా ఫ్యూచర్స్ యాడ్ చేయాలనుకున్నా లేదంటే ఇంకా అప్గ్రేడ్ చేయాలనుకున్నా మనం వెర్షన్ అయితే కంట్రోల్ చేయాలి. దానికోసం మనం గిట్ అనేది యూజ్ చేస్తాం. ఈ గిట్ ఎలా యూజ్ చేయాలనేది మనకి యూట్యూబ్ లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి. జస్ట్ ఒక 10 minutes వీడియో చూస్తే చాలు. సో ఫైనల్లీ అంతా ఓకే. బట్ మన వెబ్సైట్ ని యూజర్స్ అందరూ చూడాలంటే మన వెబ్సైట్ ని డిప్లాయ్మెంట్ చేయాలి. అంటే మన వెబ్సైట్ ఆన్లైన్ లో ఉండాలి. అప్పుడే కదా యూజర్స్ అనేవాళ్ళు మన వెబ్సైట్ ని రీచ్ అవుతారు. సో ఇక్కడే మనకి డొమైన్ అండ్ హోస్టింగ్ అనే 2 టాపిక్స్ అయితే వస్తాయి. మనకి పెయిడ్ డొమైన్స్ అయితే తీసుకోవచ్చు, లైక్ .com, .in అనేది. వీటికంటూ సెపరేట్ వెబ్సైట్స్ ఉంటాయి. లేదంటే మనం స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి మనం ఫ్రీగా డిప్లాయ్మెంట్ చేసుకుందాం. నేను నెటిల్ఫై అనే ఒక ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుంటూ ఫ్రీగా మన వెబ్సైట్ అయితే డిప్లాయ్మెంట్ చేశాను. మనకి డొమైన్ హోస్టింగ్ గురించి కూడా యూట్యూబ్ లో ఒక 10 to 15 minutes లోనే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫైనల్లీ మనం మార్కెటింగ్ చేయాలి. అంటే మనకి క్లయింట్స్ దొరకాలంటే ప్రమోషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ చేసుకోవాలి. మనం మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు కాబట్టి సోషల్ మీడియాలో మనమే కాంటెంట్ క్రియేట్ చేస్తూ మనమే ప్రమోట్ చేసుకోవాలి. దానికోసం మనకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అలానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నా. ఫైనల్లీ ఎక్స్ప్లోరింగ్ సిరీస్ డే 2 లో ఒక ఏజెన్సీని అయితే బిల్డ్ చేశాను. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది, మీరు కూడా చెక్ చేయండి. ముందుకి ఈ ఏజెన్సీని అప్గ్రేడ్ చేయడానికి చూస్తా. మీ నుంచి నాకు ఒక ఫీడ్బ్యాక్ అయితే కావాలి. మళ్ళీ డే 3 లో కలుద్దాం. టడా బాయ్.